45 రోజుల నుంచి ఊదర కొడుతున్నారు. అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు. వెయిట్ చేయండి, అన్నీ చేస్తారు. అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ నాయకులు, మీ రౌడీలు, మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు, అవన్నీ లిస్ట్ వస్తాయి, అవన్నీ బయటకు వస్తాయి, తగిన శిక్ష పెడుతుంది. మీరు మీ సొంత బాబాయ్ చనిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి? ప్లీజ్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా నేర్చుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి, ఎప్పటికైనా చెప్పుడు మాటలు, పిచ్చి మాటలు వెంట మానేయండి. ఒక మంచిగా మనం ఎలా చేద్దాం. రేపు పొద్దున 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ తర్వాత మీరు వస్తారు. నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు, మీరు రండి. బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం 15 ఏళ్ళ పాటు వీళ్ళుంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురు. కానీ ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి, మంచి దారిలో నడవండి, మంచి పద్ధతిగా నడవండి. దుర్మార్గపు వ్యక్తుల సలహాలు తీసుకోకండి. మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి. నీతి నిజాయితీగా జెన్యూన్ ఉంటా ట్రై చేయండి. మేబీ జనాలు ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు, రెస్పెక్ట్ చేయొచ్చు. ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వండి. ఒక 6 నెలలు టైం ఇవ్వండి, చేస్తారు. మీరు అనుకున్నవన్నీ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు నేరం మోపుతున్నారో కూటమి ప్రభుత్వం మీద అన్ని వాటన్నిటికీ జవాబు వస్తుంది. వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది. మీలాగా కేసుల విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని, ప్రజల జీవితాలు బాగు చేద్దాం ఉన్నారు. తెలుసుకోండి. ఇప్పటికైనా 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవ్వచ్చు. మీరు ఇంకా చాలా వయసు ఉంది. దొంగ మాటలు మాట్లాడు, లేదా పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెలా నమ్మరండి. జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు ఎలాంటి ప్రజలు చాలా కూలంకషంగా గమనిస్తారు. త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది. ఇవన్నీ అయిన తర్వాత వెళ్ళండి. మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా, రాష్ట్రపతి వాళ్ళు పెట్టాలి కోరుకుంటే చెప్పండి, వాళ్ళకి సహేతుకమైన కారణాలు చెప్పండి. అడగటానికి రాష్ట్రానికి అర్జెంట్గా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అర్థం ఉందా? కొంచెం ఉందా మీకు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ 5 ఏళ్ల ప్రభుత్వ పాలన హయాంలో. అది మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకోకండి, అన్ని చూస్తున్నారు. మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో, మీ హయాంలో అన్నీ ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి, కంగారు పడకండి, అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే, అందరికీ నమస్కారం. వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలుకి పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు